హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాన్సా యాదవ్. మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది ఈసారి. ఒకటేసారి చీర కట్టంగానే మస్తు తొందరగా సెట్ అయింది. చాలా చాలా బాగుంది కదా. గంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభావై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాద జనాయై నమః. ఓం పుష్టయై నమః. ఓం శివాయై నమః నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థితాయై నమః. ఓం విష్ణుపత్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమశ్రితాయై నమః. ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపత్రదాయై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. అమ్మవారి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఆరతిచ్చి వాయనాలు, అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు 5 రకాలు చేసినాం మేము. ఒకటి శనగలు, పూర్ణాలు, సేమ్య, సిర, పులిహోర, ఇవి చేసినాం అమ్మవారికి ఇష్టమైనవి. మా అమ్మవారు ఎలా ఉంది. తర్వాత పూజ అయిపోయిన తర్వాత వాయనాలు ఇవ్వడానికి అందరినీ రమ్మని ఒక 11 మంది అట్లా పిలిచినాము. వాళ్ళు వచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు బొట్టు అట్లా పెట్టి వాయనం ఇచ్చినాం. పసుపు కుంకుమ గాజులు. వరలక్ష్మి వ్రతం అంటేనే వాయనాలు ఇచ్చుడు కదా. అట్లా మేము 11 మంది, అంటే 11 మంది అనుకున్నాం కానీ ఎక్కువ మంది వచ్చినాయి. ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిది కదా. అట్లా సడన్గా అంతమంది వచ్చిళ్ళు, బాగా మంది వచ్చిళ్ళు. ఈసారి బాగా అనిపించింది, నాకైతే ఫుల్ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గురం కలిసి చేసుకుంటాం. మా అత్తమ్మ, నేను, మా తోటికోడలు వేసుకుంటాం. వరలక్ష్మి వ్రతం అంటేనే పసుపు కుంకుమాల కోసం చేసే వ్రతం కాబట్టి మా ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా పూజ ఎలా జరిగిందో చూసారు కదా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మాన్సా యాదవ్ ఛానల్.